Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సత్యవాణి శ్రోతలకు మా హృదయపూర్వక స్వాగతం. దేవుని వాక్యం కొరకై మీరు ఆసక్తితో ఎదురుచూచుచున్నందుకు చాలా సంతోషం. జాషువా గుట్టం గారు వాక్యోపదేశం చేయక మునుపు ఒక చక్కటి కీర్తన మనం విందాము. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నందు నీచ పాపుల నెల్ల గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినట్టి. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నిన్ను బోలు రక్షకుండే క్రీస్తు నన్ను బోలు పాతకుండే. నిన్ను నమ్మువారలకు నీ వసగుచుందువు తనరా పాప క్షమ దయాచేత నెలలోనా. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నీ పాటి బలవంతుడే ప్రభు నా పాటి దుర్బలుండే. కాపాడుచుందువు కలకాలము నీవు నీ పాద సేవకుల నీ నేర్పురాంజిల్లా. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నీ వంటి ఉపకారి ఏలి కర్త నా వంటి కడుదినుండేడి. జీవులకును గల్గు జీవాంబులిచ్చుచు జీవాధారముల సగి జీవుల బ్రోచెడి. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. నీ వంటి ధనవంతుడే యేసు నా వంటి ధనహీనుండే. రోవులయ్యోన్నావి ఈవులు నీయందు నీవు వాని నొసగి నిరాతంబు నను గావు. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు.
చక్కటి కీర్తన వినిపించి దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరిచిన సత్యవాణి బృందమునకు మా కృతజ్ఞతలు. నౌ ఐ ప్రెజెంట్ టు యూ బ్రదర్ జాషువా గుటం. యేసుప్రభు నామాన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని ఈ దినం సద్వినియోగం చేసుకుందాం. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉండగా ఆయన ఆశ్చర్యకరమైన బోధలు చేసేవారు. నిజానికి ఆయన చెప్పినట్లు ఏ మానవుడు అన్నడు బోధింపలేదని ఆయన శత్రువులే ఆనాడు అంగీకరించారు. గత పాఠంలో ఒకసారి మార్తా మరియా వాళ్ళ యొక్క సహోదరుని లాజరుని గురించి తెలుసుకున్నాం. మార్తా మరియాలు యేసు పాదముల మీద కూర్చుండి దేవుని యొక్క వాక్యాన్ని వినుచు వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడిపినట్లు మనం గమనించాం. మనం కూడా యేసుప్రభు యొక్క మాటలను ఈనాడు వినవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. యేసుప్రభు ఈ లోకంలో ఉంటుండగా గొప్ప బోధలు చేశారు. తర్వాత 3 గొప్ప ఆహ్వానాలని ప్రజలుగా ఇచ్చారు. యేసుప్రభు ఇచ్చినప్పుడు ఆ 3 గ్రేట్ ఇన్విటేషన్స్ గురించి ఇవాళ మనం చూసుకోబోతున్నాం. మొట్టమొదటిసారిగా మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు వచనాలు మనం చదువుకుందాం. అందులో ప్రభువారు ఇలా చెప్తున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి అని చెప్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నారు. రెండవ ఆహ్వానం లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం దొరుకుతుంది. అక్కడ ప్రభువు ఏమని చెప్తున్నారంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లా తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని అనుదినము నన్ను వెంబడింపవలెను అని అక్కడ ప్రభువారు చెప్పినారు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇంగ్లీష్లో ఉంది ఇఫ్ ఎనీ మ్యాన్ కమ్ ఆఫ్టర్ మీ అంటే నన్ను వెంబడించే ఫాలో మీ, నా వెనుక రండి. ముందేమో నా ఎదుగు రండి అని పిలిచారు, రెండవది ఆయన ఎదుగు వచ్చిన వారిని నా వెనుక రండి, నన్ను వెంబడించిడి అని ఆయన చెప్తున్నారు. మూడవదిగా మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 34వ వచనం మనకు కనపడుతుంది. అక్కడ ఏం చెప్తున్నారంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినందు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ పరలోకమును స్వాతంత్రించుకొనుడి అని ప్రభువారు అక్కడ వారికి చెప్తారు. అంటే మొదటి 2 ఆహ్వానాలని ఎవరైతే అంగీకరిస్తారో దానికి 3వ ఆహ్వానానికి వాళ్ళు అర్హులు. మొదటి 2 ఆహ్వానాలకి ఎవరైతే లోబడి ఉంటారో వాటి వారికి 3వ ఆహ్వానం వర్తిస్తారు. మొదటి 2లో దేన్నైనా మనం విసర్జించినట్లయితే 3వ ఆహ్వానం మనకు రానే రాదు. కనుక ప్రభువారి యొక్క బోధ అంతా కూడా కమ్ అన్టు మీ, కమ్ ఆఫ్టర్ మీ, కమ్ యీ బ్లెస్డ్ ఆఫ్ మై ఫాదర్ అని ఉంటుంది. నా యొద్దకు రండి, నా వెనుక రండి, నా తండ్రి దగ్గరకు రండి అని ఆయన పిలుస్తున్నారు. ఈ 3 ఆహ్వానాలు కూడా చాలా శ్రేష్టమైనటివి. యేసు ప్రభు ఇచ్చినటువంటి మొదటి ఆహ్వానం సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసు ప్రభు సమస్త జనులను పిలుస్తున్నారు. ఆయన ఈ జాతి వారిని, ఆ జాతి వారిని, ఈ కులస్తులను, ఆ కులస్తులను ఆయన సెగ్రిగేట్ చేయలేదు. ఏ రకమైన వ్యత్యాసము చూపించలేదు. మన దేశంలోనే కులజాఢ్యం చాలా ఎక్కువ. నిజానికి రాజ్యాంగ ప్రకారం భారతదేశ రాజ్యాంగ దృష్టిలో అందరూ సమానులే. కానీ ఓట్లో వచ్చేసరికి, ఎలక్షన్లో వచ్చేసరికి మాత్రం ప్రతిదీ కుల ప్రాతిపదికనే జరుగుతుంది. తర్వాత మన దేశం ఇప్పుడు కుల ప్రాతిపదిక మీద ఎక్కువ గందరగోళంలో మునిగి ఉన్నట్లు మనకు కనబడుతున్నది. అందువలన యేసు ప్రభు వారు ఫలానా వారికే దేవుడు కాదు, లేకపోతే ఆయన ఇచ్చే ఆహ్వానం ఫలానా దేశస్తులకే, లేకపోతే ఫలానా కులస్తులకే కాదు, ఆయన సమస్త జనులకు ఆహ్వానిస్తున్నారు. మీరు అగ్రజాతి వారేమి, నిమ్న జాతి వారేమి, మధ్య తరగతి వారేమి, లో క్లాస్ పీపుల్ ఏమి, నిమ్న జాతిలో అందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. దిస్ ఎ గ్రేట్ ఇన్విటేషన్. ఇట్స్ ఎ ఇన్విటేషన్ ఆఫ్ ది ఏజెస్. ఎవరైనా మనల్ని ఆహ్వానిస్తున్నట్లయితే మనం చాలా సంతోషిస్తాం. సాధారణంగా పెళ్లిళ్ళ సీజన్లో మన బంధువులు, మిత్రులు వాళ్ళ పిల్లల యొక్క పెళ్లి కార్డులు పట్టుకొచ్చి మనకి ఇచ్చి ఆహ్వానిస్తూ ఉంటారు. ఒక్కసారికి మనకు తెలిసిన వాళ్ళే ఏ కార్డు చెప్పినా వాళ్ళని మర్చిపోయినట్లయితే మనం చాలా వ్యసన పడిపోతాం, బాధపడిపోతూ ఉంటాం. సరే కదా, వాళ్ళని నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆహ్వానించబడ్డం మన అందరికీ చాలా సంతోషమే. పెళ్ళిళ్ళకి కానీ, మంచి శుభకార్యములకు కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఇంకా స్తుతి కూటాలకు కానీ, సువార్త కూటాలు కానీ మనం ఆహ్వానించబడితే వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తాం కదా. అది తాత్కాలికమే, భౌతిక సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళు ఇచ్చే ఆహ్వానం మాత్రమే. అది యేసు ప్రభు ఇచ్చే ఆహ్వానం, ఇది దేవుడు ఇస్తున్నాడు ఆహ్వానం. దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. దేవుని కుమారుడిని పిలిస్తే నా ఎదుగు రండి అని పిలుస్తుంటే ఆ ఆహ్వానాన్ని మనం తిరస్కరించడానికి వల్ల కాదు, తిరస్కరించే బాధ్యులం కానే కాదు. ఆయన ఎవరిని ఆహ్వానిస్తున్నారు అంటే సమస్త జనులు, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులను ఆయన ఆహ్వానిస్తున్నారు. మనలో ప్రతివాడు కూడా ఏదో రకమైన భారాన్ని మనం మోస్తున్నాం. ఈ భారం నుండి మనకు విముక్తి ఎలా దొరుకుతుంది? భారం నుండి మనం విమోచింపబడడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఆయనకేం చెప్తున్నారంటే, మనం మోస్తున్న భారం ఎటువంటిదంట, మనం మోయలేని కాడి వంటిది అని చెప్తున్నాను.
అయితే ప్రభు దగ్గరికి వస్తే ఆయన మన మీద ఉన్న బరువైనటువంటి కాడిని తీసివేసి తేలికైనటువంటి తన కాడిని మన మీద పెడతానంటున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మార్తా మరియలు యేసు యొద్ద కూర్చుండి నేర్చుకున్నట్లు మనం గమనించాం. వారిని మనం అనుకరిద్దాం. మరీ ముఖ్యంగా యేసు పాదం మీద కూర్చుని నేర్చుకున్నది ప్రభు కూడా అందుకే పిలుస్తున్నా మీరు మనల్ని. మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నదని చెప్తాడు. మనం మొయ్యలేని కాడిని తీసివేసి ప్రభు యొక్క కాడిని మనం ధరించుకుంటే అది ఆయన కాడి సులువాడు, తేలికాడు. ఇంకేం చెప్తారంటే నా యొద్ద నేర్చుకోనండి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మనలో ఈ లోకం అంతా కూడా విశ్రాంతి లేకుండా సతమతం అవుతున్నది. ద హోల్ వరల్డ్ సీమ్స్ టు బి రెస్ట్లెస్. మీ టీవీ ఆన్ చేయండి, ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ గందరగోళం, అక్కడ గందరగోళం. ఇక్కడ బాంబు బ్లాస్ట్ అయిందంటే అక్కడ ఎంతమంది హత్య చేయబడ్డారు. లేకపోతే ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగిందంటే మరొక చోట బస్సులు తగలబెట్టారు, ఇంకొక చోట టెలిఫోన్ ఎక్స్చేంజ్ తగలబెట్టారు, ఇంకొక చోట రైల్వే స్టేషన్ తగలబెట్టారని మనకు కనపడతా ఉంటుంది. ఎందుకు ఇదంతా అరాచకం కదా. అంటే శాంతి లేక, ప్రాణములకు విశ్రాంతి లేక, మనుషులు తమలో తాము మోసుకోలేని భారాన్ని మోస్తూ సతమతం అయిపోతుంటే దానిని తీసివేసి మన ప్రాణములకు విశ్రాంతి, సమాధానం ఆయన దయచేస్తానని కోరుతున్నారు. మనలో ప్రతివానికి ఈ భారములు ఉన్నవి. మనం అనుకోవచ్చు, నేను ఏ రకమైన భారం మోయడం లేదు, ఐఎమ్ హ్యాపీ వేర్ ఐఎమ్ అనుకోవచ్చు. నేను సంపాదించిన దాన్ని బట్టి, నేను చేసిన ఉద్యోగాన్ని బట్టి, నా కుటుంబాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నానని అనుకోవచ్చు. కానీ నాకు ఏ రకమైన చింత లేదనే వాడు తను అబద్ధం ఆడుతున్నాడని మనం గ్రహించుకోవచ్చు. కానీ మనలో ప్రతి వానికి ఏదో రకమైన చింత ఉన్నది, భయం ఉన్నది. మానవ జాతి ఎందుకు భయము, ఆందోళనతో ఉన్నది. ముఖ్యంగా ఫ్యూచర్ని, భవిష్యత్తుని గురించిన భయం, పిల్లల చదువుని గురించి భయం, వాళ్ళ జీవితంలో ఎలా సెటిల్ అవుతారనే భయం, వృద్ధాప్యం ఉన్నట్లేదు వారి యొక్క ఆరోగ్యం గురించి భయం, మరణమును గురించి భయం, నిత్యము భయమే. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షలు అంటే భయం. అనేక మంది పరీక్షలకు ముందు మాకు ఫోన్ చేసి మేము పరీక్షలు బాగా వ్రాసేలా ప్రార్థన చేయండి అని మమ్మల్ని కోరుతూ ఉంటారు. తప్పకుండా పరీక్షల గురించి కాదు, తమ గృహాల్లో ఉన్న సమస్యల గురించి మాకు ఫోన్ చేసి ప్రార్థన సహాయత అడుగుతూ ఉంటారు. ప్రార్థన చేయడం ద్వారా కొంత మట్టుకు ఆ భారము తేలికవ్వచ్చు. కానీ ప్రార్థన ఒకటే సరిపోదు. ముందు ఆయన పాదముల మీద కూర్చుని నేర్చుకోవాలి. మరణాన్ని కూర్చునే భయం, ఏమో ఎంతకాలం జీవిస్తామో ఏటో, మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే కదా అని వాక్యం చెప్తుంది. కనుక ఆర్థిక సంబంధమైన భయం, కొంతమంది అప్పులు చేసి తీర్చలేక భయం, అప్పులు చేసి నెలాఖరు వస్తున్నట్లయితే, ఉద్యోగస్తుడు అయినట్లయితే అప్పులు వాడు వచ్చి ఎక్కడ మీద పడతాడు అనే భయం, అద్దెళ్లలో ఉన్న వాడికి అద్దె కట్టుకోనలేక భయం, కరెంటు బిల్లు వస్తుంటే భయం. ఈ రకమైన భయం, ఆందోళన మనుషులందరిలో వాళ్ళు మోయలేని కాడే. ఒకవేళ ఏ రకమైన భయం లేకపోతే, దేవుడు మనల్ని ఆర్థికంగా దీవించి అన్ని విషయాలు మనకు కొనసాగుతున్నట్లయితే మన హృదయాల్లో అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, ఈ రకమైన సంగతులు, జీవపుడంబం, ఇవి కూడుకొని ఒక బరువైన కాడివలే మన మీద ప్రభుత్వం చేస్తుంటాయి. ఈ లోకంలో జరుగుతున్న చాలా మట్టుకున్నటువంటి హత్యలను కూడా ద్వేషాన్ని బట్టి, అసూయను బట్టి జరుగుతుంది. ఉన్నవాడికి లేనివని చూస్తే అసూయ, లేకపోతే ఉన్నవాడికి అంతకానే వానికంటే ఎక్కువ ఉన్నవాడిని గురించి ద్వేషం. వాక్యం ఏం చెప్తుందంటే తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని చెప్తుంది. మొదటి యోహాను 3:15 ఈ మాట మనకు దొరుకుతుంది. మన ఈర్ష్య, మత్సరము మన హృదయంలో ఉన్నట్లయితే మత్సరము ఎముకలకు కుళ్ళు అని సామెతల గ్రంథము 14:30 చెప్తుంది. మత్సర పడకండి, ఒకళ్ళని గురించి ఒకళ్ళు అసూయ పడకండి. ఈ మత్సరం వలన, ద్వేషం వలన మీ హృదయం క్షీణించిపోతుంది, మీ ఆత్మ దినదినము దిగదారిపోతూ ఉంటుంది. నిజానికి మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, మీ ఎముకలు కుళ్ళు పడుతుంది. కనుక జాగ్రత్త. ఇవేమీ లేకపోతే ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే ఈర్ష్య, అహం, నేనే గొప్ప, సమస్తము నాకే చెందాలి అనేటువంటి ఈ తత్వం ఉన్నట్లయితే నేను అనుకున్నటువంటి ఈ భారం కొంతకాలంగా మోయలేని భారంగా తయారవుతుంది. అట్టి వారు అందరినీ ప్రభు పిలుస్తున్నాడు, నా ఎదుగు రండి, మీ భారమును నేను తేలిక చేస్తాను అని చెప్తున్నాను. కమ్ అంటు మీ, ఐ లైటన్ యువర్ బర్డెన్స్ అని ప్రభు వారు చెప్తున్నారు. మనం అనుకోవచ్చు, నాకున్నటువంటి ఈ భారాన్ని నేను ఎలా తొలగించగలను, హౌ కెన్ ఐ త్రో దిస్ షకల్స్ ఆఫ్, హౌ కెన్ ఐ త్రో దిస్ బర్డెన్ ఆఫ్, ఈ బరువు నేను ఎలా బయట పారవేయగలను అనుకుంటే ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది తమ పాప భారాన్ని మోసుకొనలేక తామే రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మానవుడెవడు తనను తాను రక్షించుకున్న శక్తి గలవాడు కాడు. మానవుడు కనుక తనకు తానే రక్షించుకున్న శక్తి గలవాడు అయినట్లయితే దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకంలోకి వచ్చుట నిష్ప్రయోజనమే. కొంతమంది ఏమన్నారంటే, నాకు ఏ రకమైన భారం లేదు, నేను స్వేచ్ఛాపరుడును, ఐఎమ్ ఫ్రీ టు డూ వాట్ ఐ లైక్ అంటూ ఉంటారు.
అలాగే మనుషుడు నిజంగా తనకు స్వేచ్ఛ కలిగిన వాడైనాడా? అతడు నిజమైన స్వాతంత్ర్యం కలిగిన వాడైనాడా? మానవునికి ఉన్న స్వేచ్ఛ లేకపోతే స్వాతంత్ర్యము చట్ట పరిధిలో లేకపోతే అది అరాచకమునకు దారితీస్తుంది. అక్కడక్కడ చూస్తున్నాడు, ఏదో చిన్న రాజకీయ సమస్యను పట్టుకుని ప్రజలు గందరగోళం చేసి రైళ్లు ఆపేస్తున్నారు, రాస్తా రోకో చేస్తున్నారు, బస్సులు ఆపేస్తున్నారు, బస్సులను తగలబెడుతున్నారు. ఎందుకు ఇది చేసేది? దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమిటి? స్వేచ్ఛ అనే వాళ్ళకి ఆ కాసేపు తగలబెడుతున్న కాసేపు వాళ్ళే స్వేచ్ఛాపరులు అనుకుంటారు. కానీ వాళ్ళు చేసేది ప్రజలకే ఘోరమైన నష్టమని మనం తెలుసుకున్నాం. తర్వాత ఆ రకమైన నేరములు చేసిన వారిని ప్రభుత్వం తప్పకుండా పట్టుకుంటుంది, చట్టానికి గురి చేస్తుంది, తగిన శిక్ష విధిస్తారు. కనుక ఫ్రీడమ్ వితౌట్ లా ఈజ్ లాలెస్నెస్ అని మనం గమనిద్దాం. చట్ట పరిధిలో లేని స్వేచ్ఛ అరాచకమే అని మనం తెలుసుకుందాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దుష్కార్యం చేయడానికి నీవు గుంపును వెంటాడకూడదని చెప్తుంది. అనిసే కొంతమందితో కలిసి నీవు దుష్కార్యం చేయడానికి ముందుకు పోరాదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అందువలన ఏదైనా ఒక గుంపు ఉన్నట్లయితే గుంపులో మీరు కలియవద్దు, ఆ గుంపుతో ఏకీభవింపవద్దు. ఎందువల్లంటే గుంపుగా ఉన్నప్పుడు మాబ్ సైకాలజీ ఇస్ డిఫరెంట్. వాళ్ళు ఏమి ఆలోచిస్తారో ఏమి చేస్తారో వాళ్ళకే తెలియదు. కొంతమంది ఈ భారమును మోసుకోలేక ఆత్మహత్య చేసుకుని ఈ భారమును తొలగించుకుందాం అనుకుంటూ ఉంటారు. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రంలో వాళ్ళ యొక్క పాపములు తొలగిపోవు. వాళ్ళ పాపములు వాళ్ళు వెంటాడుతూనే ఉంటారు. ఆత్మహత్య నరహత్యే. ఆత్మహత్య చేసుకున్నాడు నరుడే కదా, స్త్రీ గాని పురుషుడే గాని ఆత్మహత్య చేసుకున్నవాడు నరహత్య చేసినట్టు లెక్క. నరహంతకుడు నరకాగ్నికి లోనవుతాడు. కనుక ఆత్మహత్య చేసుకున్నవాడు వెంటనే ఎక్కడ ఉంటాడో వాడికి తనకి తెలుస్తుంది. ఈ రీతిగా మన భారములను మనం వదిలించుకోలేం. ఇట్ ఈస్ ఫూలిష్ టు కమిట్ సూసైడ్. ఆత్మహత్యను గురించి ఆలోచించడం బుద్ధిహీనతే. ఎవరైతే నేను స్వేచ్ఛాపరులను అనుకుంటున్నారో అట్టి వారు నిజంగా స్వేచ్ఛాపరులు కానే కాదు. మనం ఈ లోకంలో ఉంటుండగా దేనికో దానికి మనం దాసత్వం చేస్తున్నాం. అయితే నీతికి దాసులు అంటాం, లేదా అవినీతికి దాసులం అంటాం. అయితే దేవునికి దాసులం లేదా అపవాదికి దాసులమే అంటాం. రోమియోలకు రాసిన పత్రికలో పౌలు రోమాలోనుడు క్రైస్తవులు ఇలాగే హెచ్చరిస్తున్నాడు. రోమాలోనుడు క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవులు కాకముందు ఒకప్పుడు వాళ్ళు అవినీతికి పాపమునకు దాసులైనారు. రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి చదువుతాను నేను. అక్కడ పౌలు వారికి ఏం చెప్తున్నంటే, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికి గాని నీతి నిమిత్తముగా విధేయతకి గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులేంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపమును విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము అని చెప్తున్నాడు. ఇక్కడ రోమియోలు క్రైస్తవులు కాకముందు పాపమునకు దాసులైనారు. తర్వాత మనకి ఇంకేం చెప్తున్నాడు? మీరు దేనికి లోబడి ఉంటారో దానికే మీరు దాసత్వం చేస్తూ ఉంటారు అని చెప్పాడు. యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఏం చెప్పారంటే, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని ఆయన చెప్పారు. మనం అనుకోవచ్చు, నేను పాపం చేయడం లేదు, లేకపోతే నేను పాపం చేస్తాను కానీ నేను దానికి దాసుని కాదని. త్రాగుబోతూ తాను అనుకుంటాడు, నేను త్రాగుతాను కానీ నా ఇష్టం వచ్చినప్పుడు నేను మానేస్తాను అనుకుంటాడు. కానీ వాడు మొట్టమొదటి మొదలు పెడితే మానివేయడం కష్టం. అలాగే పొగ త్రాగువారు కూడా అంతే. పొగ త్రాగువారు ఆ సిగరెట్కో చుట్టకో బీడికో దేనికో దానికి దాసులయ్యారు. అది లేకుండా వాళ్ళు జీవించలేరు. పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, వ్యభిచారం చేయవాడు వ్యభిచారమునకు దాసుడు, అబద్ధములు ఆడువాడు అబద్ధానికి దాసుడు, మోసం చేయవాడు మోసానికి దాసుడు. మన దేశంలో ఎక్కడ చూసినా మోసమే. మనం దుకాణంలోకి వెళ్ళి మందులు కొంటే మనం కొనే మందులు, మన ఆరోగ్యమేతో వేసుకునే మందులు అవి మంచివో కావో మనకు తెలియదు. ఈ మధ్య పేపర్లో రిపోర్ట్ వచ్చింది, యూరోప్ లో అమ్మే మందులన్నింటిలో కూడా ఇండియా నుంచి వెళ్ళిన మందులు 100% మందులు నకిలీ మందులు అట. కనుక ఈ నకిలీ మందులు తయారు చేసేవాళ్ళు కూడా మనుషులను హత్య చేస్తున్నారు. మన దగ్గర నకిలీ మందులు కాదు, మన దగ్గర నకిలీ డబ్బు కాదు, మన దగ్గర అసలైన డబ్బు తీసుకుని నకిలీ మందులు మనకి ఇస్తున్నారు. అది ఎంత ఘోరం! వాళ్ళు అలా మోసం చేయడంలో వాళ్ళకి దాస్తవం. వాళ్ళ యొక్క ధనమే వాళ్ళ యొక్క దేవుడు. అందువలన ఇంక మనుషులు వాళ్ళ ఎదురుగుండా వాళ్ళకి కనపడరు. మానవత్వం కానీ దైవ భీతి కానీ వాళ్ళకి లేకుండా ఉన్నారు కనుక వారు ఆ రకమైన తత్వానికి ఆ భారాన్ని మోసుకుంటూ వాళ్ళు దానికి దాసత్వం చేస్తున్నారు. ఇక్కడ రోమియోలకు రాస్తే పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకి గాని దేనికి మీరు లోబడదో దానికి మీరు దాసులు అవుతారు కదా. మనం ఎవరికైతే లోబడుతున్నామో దేనికైతే లోబడుతున్నామో దానికి మనం దాసులం. రోమిలు ఏం చేశారట, మీరు పాపమునకు దాసులైంటిరి గాని వాళ్ళు ఏం చేశారట, వాళ్ళు ఒక ఉపదేశ క్రమమునకు వాళ్ళు లోబడ్డారట. ఏ రకమైన ఉపదేశ క్రమం? గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపములను విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నాం? మనం పాపమునకు దాసత్వం చేస్తున్న వాళ్ళం. మన జీవితంలో రకరకాల విధాలుగా పాపము తిష్ట వేసుకొని మన నెత్తి మీద కూర్చొని ప్రభుత్వం చేస్తున్నది. మనం మోయలేని కాడి మన భుజం మీద పెట్టి ఉన్నది.
అయితే దానికి దాసత్వం చేస్తూ దాని నుండి విమోచింపబడ్డ ఎట్లు అని మనం ప్రశ్నిస్తే, ఈ రోమాలోని ప్రజలు కూడా అదే రకమైన స్థితిలో ఉంటుండగా వాళ్ళు ఒక ఉపదేశ క్రమణకు హృదయపూర్వకంగా లోబడ్డారట. ఆ ఉపదేశ క్రమణకు హృదయపూర్వకంగా లోబడి వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. అందువల్ల ఒక రకమైన ఉపదేశ క్రమణకు వాళ్ళు హృదయపూర్వకంగా లోబడి నీతికి దాసులయ్యారు. పాపం నుండి విసర్జించబడి పాపాన్ని విసర్జించి నీతికి దాసులయ్యారు. ఓకే, ఇప్పుడు మనం కూడా అదే ఉపదేశ క్రమానికి మనం లోబడితే మనము పాపము బానిసత్వం నుండి తొలగించబడి నీతికి అనగా దేవునికి దాసులు అవుతాం అన్నమాట. రోమిలు ఏ ఉపదేశ క్రమానికి వాళ్ళు లోబడ్డారు? వాళ్ళు అదే 6వ అధ్యాయంలో మొదటి వచనంలో పౌలు చెప్తాడు 3వ వచనం నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుమని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడును, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఈ రోమాలో ప్రజలు ఏం చేశారట? వాళ్ళు ఒక ఉపదేశ క్రమకు లోబడ్డారు. ఒక క్రమమైనటువంటి బోధకు వాళ్ళు లోబడ్డారు. ఆ క్రమమైన బోధ ఏమిటిది? వాళ్ళకు ఉపదేశింపబడిన బోధ ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు యొక్క సువార్తలో దేవుని యొక్క రక్షణ శక్తి ఉన్నదని వాళ్ళకు ఉపదేశించబడింది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని వాళ్ళు విశ్వసించారు. తమ పాపముల విషయమే వాళ్ళు మారు మనసు పొందారు. యేసు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకున్నారు. ఇందువలన రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు పౌలు, ఏలైనా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొనుని పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చెప్తున్నారు. అటు తర్వాత వాళ్ళు విశ్వసించి మారు మనసు పొంది తమ విశ్వాసాన్ని నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందారు. బాప్తిజం పొందినప్పుడు వాళ్ళు కూడా ఆ బాప్తిజం కూడా ఒక క్రమమైన పద్ధతిలో పొందారు. ఎలాగది? యేసుక్రీస్తు యొక్క మరణములో పాలు పొందిన నిమిత్తం ఆయన యొక్క మరణముకు సాదృశ్యమైన రీతిలో వాళ్ళు నీటిలో ముంచబడ్డారు. ఒక మనుషుడు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందుతున్నప్పుడు క్రీస్తు వారు చేసిన 3 క్రియలు బాప్తిజంలో అతడు చిత్రీకరిస్తున్నాడు. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మనల్ని విమోచించడానికి, మన పాప భారాన్ని తేలిక చేయడానికి వచ్చి శిలువపై మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేపబడ్డారు. మనము కూడా మన పాపముల నుండి మనం విముక్తి పొందాలంటే పాపముల విషయం మరణించాలి. క్రీస్తు యొక్క సమాధికి సారూప్యంగా నీటిలో పాతి పెట్టబడాలి, ముంచబడాలి. అదే నీటిలోంచి తిరిగి లేపబడాలి. మరణము, సమాధి, పునరుద్ధానం కూడా ఈ 3 ఇక్కడ చిత్రీకరిస్తున్నాం. ఒక ఉపదేశ క్రమానికి మనం లోబడుచున్నప్పుడు అప్పుడు మనము పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులం అవుతామని మనం తెలుసుకుందాం. మనము పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు అవుతాం. ఇందుకు దేవునికి స్తోత్రం. మీలో ఎంతమంది పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులవని కోరుతున్నారు? అపవాది యొక్క దాసత్వం నుండి బయటకు రండి. యేసుప్రభు అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్తున్నారు. మనం ఆయన ఇస్తున్న ఆహ్వాన్ని ఎందుకు నిరాకరించాలి? ఎవడైనా విశ్రాంతి కొరకు ఎదురు చూస్తాడు కానీ శ్రమపడడానికి కాదు కదా. మనం దినమంతా పని చేసిన తర్వాత ఇంటికి వచ్చి విశ్రాంతి ఎలా పొందడానికి కాంక్షిస్తామో అదే రీతికి ఈ లోకంలో ప్రాణం చేసినంత తర్వాత పాప భారం మోసుకొని అలాగే చనిపోతే మనము నిత్యత్వంలో ఘోరమైనటువంటి నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. అట్లు కాకుండా నిమిత్తము యేసుప్రభు యొక్క ఆహ్వానాన్ని మనం అంగీకరిద్దాం. మనము ఒకవేళ పాపమునకే దాసత్వం చేయాలని కోరుతున్నట్లయితే పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే నీతికి దాసత్వం చేస్తే అయితే దేవుని కృపావరము మన ప్రభు అని యేసుక్రీస్తునందు నిత్య జీవం అని మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కాడి సులువు అని అక్కడ ప్రభువారు చెప్పినారు. నా కాడి సులువు, నా భారము తేలిక అని చెప్పారు. ఏ రీతిగా ఇచ్చే కాడి ఆయన భారము తేలిక అవుతుంది అని మనం గమనించినట్లయితే దాన్ని మనం ఎలాగా అంటే మన పాప భారాన్ని మనం ఎలాగ విమోచింపడతామంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అని ప్రభువారు చెప్పినారు. చాలా సులువైనట్టుదే ఆ సిద్ధాంతం. అంటే ఆ ఉపదేశ క్రమం మనం ప్రభునందు విశ్వసించి బాప్తిస్మం పొందితే మనం ప్రభు యొక్క కాడిని మన మీద వేసుకున్నట్టు లెక్క. ఆయనకు లోబడితేనే మనకు విశ్రాంతి దొరుకుతుంది. బాప్తిస్మములో మనం ఆ విశ్రాంతిని సంపాదించుకొనవచ్చును. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉండి నానా గందరగోళం సృష్టించాడు, పాపం చేశాడు. అయితే అతడు బాప్తిజం పొంది తన పాపములను కడిగేసుకుని తన పాప భారాన్ని తేలిక చేసుకున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం మీరు చదవండి తప్పకుండా. అందులో అనేక మంది వాళ్ళు తమ పాప భారమును విసర్జించి పాపమునకు దాసత్వం చేసి విసర్జించి ఉపదేశ క్రమమునకు లోబడి నీతికి యేసుక్రీస్తుకు దాసులయ్యారు. ఇటు గొప్ప ఆహ్వానించినటువంటి ప్రభువుకు స్తోత్రం. ఈ ఆహ్వాన్ని మీరు ఎందుకు తిరస్కరిస్తారు?
మీరు ఈ ఆహ్వానాన్ని మన్నించండి, ప్రభు యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు రావాలని కాంక్షించున్నాడు. ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆహ్వానాన్ని ఇవాళ కొంత మటుకు ధ్యానించాం. ఆయన ఇచ్చినటువంటి ఆయన కాడి తేలిక, ఎందుకంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని యోహాను చెప్తాడు. ఆయన ఆజ్ఞలు చాలా సులువైనవే. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రభువునందు విశ్వాసం ఉంచవచ్చు. మీరు ఎక్కడికో దూర ప్రయాణం చేయక్కర్లేదు. మీకున్నటువంటి ఇంత నెత్తి మీద పెద్ద బరువులు మోసుకుని ఏదో కొండలెక్కనక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడే మనసు మార్చుకునండి. మీ ఊళ్ళో ఉన్న క్రీస్తు సంఘాన్ని దర్శిస్తే వాళ్ళు మీకు సంతోషంతో పాప క్షమాపణతో బాప్తిజం ఇస్తారు. అది సులువు కదా. అలా కాకుండా దేవుడు మిమ్మల్ని కొన్ని వేల రూపాయలు ఖర్చు అయినట్టు బంగారాన్ని తీసుకొని వచ్చి నాకు అర్పించండి అంటే, లేకపోతే యెరూషలేము వచ్చి అక్కడ నాకు సంవత్సరానికి 4 సార్లు మీరు నన్ను కలుసుకుంటే నా ఆలయాన్ని దర్శించండి, ఈ రకమైన భారాలను మనం మోపలేదు. ఆయన కొట్టిపాడేశారు. ఆయన భారం తేలిక, ఆయన ఇచ్చే కాడు సులువు. ఆయన వెంబడించండి. ఆయన ఇచ్చిన గొప్ప ఆహ్వానాన్ని మన్నించండి. ఆయన ఎద్దుకు రండి. మీరు ఆయన ఎద్దుకు వస్తే ఆయన మీ ఎద్దుకు వస్తాడు. మార్తా మరియల వలె ప్రభు యొక్క పాదముల మీద కూర్చొని నేర్చుకుందాం. మీరు నా ఎద్దు కూర్చొని నేర్చుకునుడి అని ఆయన చెప్తున్నారు. తర్వాత 2 ఆహ్వానాల గురించి వచ్చే కార్యక్రమంలో మనం చూద్దాం. అంతవరకు దేవుడు మీకు సహాయం చేయాలని కోరుతున్నాను. మీలో ఎంతమంది క్రీస్తుని వెంబడించాలని నిశ్చయించుకున్నారు? మీరు ఇంకా క్రీస్తుని వెంబడించుకున్నట్లయితే ఈ రోజే నిశ్చయించుకున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగా. మీకు నా వందనాలు. ఇంతవరకు మీరు క్రీస్తు సంఘ సువార్థికులు సహోదరులు జాషువా గుటం గారు అందించిన దేవుని వర్తమానం వినియున్నారు. వాక్యం వినిపించిన సహోదరులు జాషువా గుటం గారికి విన్న మీకు కూడా మా హృదయపూర్వక వందనములు. మీరు వినిన వాక్యంలో మీకేమైనా సందేహాలు, తలంపులు ఉన్నట్లయితే తప్పక తెలియపరచండి. లేదా మీ దగ్గరలో ఉన్న క్రీస్తు సంఘాన్ని తప్పకుండా దర్శించండి. మీకు వచ్చిన సందేహాల్ని, తలంపుల్ని క్లియర్ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 and 236-3722. Today's program has come to an end. Hope the lesson you have learned is going to be a blessing to you. బైబిల్ని చదవండి, విశ్వసించండి. మా గురించి మీ ప్రార్థనలో తప్పగా గుర్తుంచుకోనండి. మీరు మా ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉన్నారు. కీప్ రైటింగ్ అండ్ విల్ కీప్ ప్రేయింగ్ అంటిల్ వి సీ యూ నెక్స్ట్ టైం. బాయ్. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. గాడ్ బ్లెస్ యు. నీవు తోడై ఉన్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. నీవు ధరణి నందు నీచ పాపుల నెల్ల గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణమిడినట్టి. నీవు తోడై ఉన్న చాలు యేసు, నిత్యము నాకది మేలు. నిన్ను బోలు రక్షకుండే క్రీస్తు, నన్ను బోలు పాతకుండే. నిన్ను నమ్మువారలకు నీ వసగుచుందువు, తనరా పాప క్షమ దయాచేత నెలలోనా. నీవు తోడై ఉన్న చాలు యేసు, నిత్యము క్రీస్తు, నన్ను బోలు పాతకుండే. నిన్ను నమ్మోబు నా పాటి దుర్బలుండే. కాపాడుచుందువు కలకాలము నీవు, నీ పాద సేవకుల నీ నేర్పురాంజిల్లా. నీవు తోడై ఉన్న చాలు యేసు, నిత్యము నాకది మేలు.
జీవాంబులిచ్చుచు Churches of Christ salute you. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.